హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మౌనికా వ్లాగ్స్. ఈరోజు ఆంధ్ర స్పెషల్ రాగి సంగటి చికెన్ కర్రీ ఎలా చేయాలో వీడియోలో చూద్దాము. ఈ వీడియో కానీ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనున్న బెల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇక్కడ చికెన్ 1 kg తీసుకున్నాను. చికెన్ నీసు వాసన రాకుండా ఒక 4-5 సార్లు కడిగి పక్కన పెట్టుకున్నాము. అలాగే ఒక మీడియం సైజు 2 ఆనియన్స్ తీసి కట్ చేసుకున్నాము. అలాగే 4-5 పచ్చిమిరపకాయలు కూడా చీలికలుగా కట్ చేసుకున్నాము. ఒక చిన్న సైజు టమోటాలు 2 తీసుకున్నాము. కరివేపాకు కూడా, అలాగే కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా తీసుకున్నాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక దబర పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక చెక్క, యాలకులు, లవంగాలు వేసి వేయించుకున్నాము. అలాగే ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ, ఎర్రగడ్డలు కూడా వేసి వేయించుకున్నాము. ఇవి బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాము. ఇలా వేగిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేద్దాము. ఈ అల్లం వెల్లుల్లి పేస్టు నీచు వాసన రాకుండా బాగా వేయించుకున్నాము. వేయించుకున్న తర్వాత ఇప్పుడు టమోటాను కూడా యాడ్ చేసి కొద్దిసేపు వేయించుకున్నాము. మూత పెట్టి ఒకసారి బాగా టమోటాను మగ్గించుకున్నాము. ఇప్పుడు ఇందులోనే కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసి ఒకసారి మగ్గించుకున్నాము. ఇలా మగ్గిన తర్వాత ఇందులో మనం చికెన్ యాడ్ చేద్దాము. చికెన్ వేసిన తర్వాత ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకున్నాము. ఇప్పుడు ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేద్దాము. పసుపు వేసిన తర్వాత ఒకసారి అంతా బాగా మిక్స్ చేసి మూత పెట్టుకున్నాము. ఇలా కొద్దిసేపు మగ్గించుకున్నాము. ఇప్పుడు మూత తీసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులో మీకు రుచికి సరిపడా 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాము. కారం మీకు తగినట్టు వేసుకోండి. నేను ఇక్కడైతే 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. అలాగే చికెన్ మసాలా కూడా 1 స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఇలా మసాలాలన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకున్నాము. ఇప్పుడు మూత పెట్టేసి కొద్దిసేపు బాగా మగ్గించుకున్నాము. ఇప్పుడు మూత తీసి మన గ్రేవీకి తగ్గట్టు తగినన్ని వాటర్ యాడ్ చేద్దాము. ఇందులోనే రుచికి సరిపడ ఉప్పు కూడా వేసి చికెన్ బాగా ఉడికించుకున్నాము. ఇప్పుడు ఒకసారి మూత తీసి చికెన్ ఉడికిందా లేదా చెక్ చేసుకొని మనకు గ్రేవీ ఎంత కావాలో అంతవరకు ఉండించుకొని చికెన్ ఉడికింటే ఫైనల్గా కొత్తిమీర వేసేసి ఈ కూర పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు సంగటికి 1 కప్పు రైస్ తీసుకొని రైస్ని బాగా కడుక్కొని ఏ కప్పుతో రైస్ తీసుకున్నామో ఆ కప్పుతో 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాము. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఇందులో తగినంత ఉప్పు వేసుకొని రైస్ని బాగా ఉడికించుకున్నాము.
రైస్ బాగా ఉడికిన తర్వాత బాగా మెత్తగా ఉడకాల. చూడండి, ఉన్న ఎసురంతా ఎగిరిపోయింది, మెత్తగా వచ్చింది. ఇందులో ఒక చిన్న కప్పు రాగి పిండిని యాడ్ చేద్దాము. రాగి పిండి వేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు అలాగే ఉండిద్దాము. రాగి పిండి వేసిన వెంటనే కదపకుండా ఒక 5 మినిట్స్ తర్వాత ఇప్పుడు ఒక చెక్క గెంటి తీసుకొని బాగా మిక్స్ చేద్దాము. చూడండి, ఫైనల్గా అంతా ఒకసారి మిక్స్ చేసేసి రాగి సంగటి అయిపోయింది. చూడండి ఫైనల్ లుక్ ఎలా ఉందో. మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.